ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిస్టర్, నీ ఎన్ఓసి తీసుకొని బయటికి వెళ్ళు. పద్దు గారు, తప్పుగా అనుకోకండి. ఆ పొగరు బూతికి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. ఐఎమ్ సారీ అండి. కానీ ఇది మీకోసమే. అమ్మా, ఏంటిది? వెంకీ, ఫ్యాక్టరీలో డబ్బు కట్టేశావు కదా? కట్టేశానమ్మా. ఇక మీదట నీకు ఆ అఖిలాండేశ్వరి ఫ్యాక్టరీకి సంబంధం లేనట్టేనా? ఇక సంబంధం లేదమ్మా. అది సరే, ఈ సామాన్లేంటి, ఆ ట్రాలీ ఏంటి? నీతో చెప్పాను కదా వెంకీ, డబ్బులు కట్టిన వెంటనే మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నామని. మనం ముందున్న చోటే ఇల్లు మాట్లాడాను, అక్కడికే వెళ్తున్నావురా. కానీ ఇంత హడావిడిగా మనం ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం ఏంటమ్మా? ఆ కంపెనీతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఇంకా ఇక్కడే 2 నెలలు ఉండొచ్చమ్మా. ఈ లోపున అన్నట్టుగానే కొంచెం టైం తీసుకుని వెళ్ళిపోదాం. జీవితాంతం టైం ఉన్నా అక్కర్లేదురా. మనం ఈ క్షణమే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం, అంతే. అమ్మా విద్య, ఇంకా చూస్తావేంటి? లోపలున్న చిన్న చిన్న సామానంతా బండ్లోకి తెచ్చిపెట్టు. సరేమా. వెంకీ, నువ్వేంటా అలానే ఉండిపోయావు? వెళ్ళు, వెళ్ళి చెల్లికి సాయం చేయి. చూడు నాన్నా, మనం ఇంకా ఇక్కడే ఉండి లేనిపోని సమస్యల్లో పడదలుచుకోలేదు. నన్నింక బాధ పెట్టకుండా వెళ్ళి సామాన్లు లెక్కించు. అమ్మా, సామానంతా సర్దేశాం, పదండి. మిస్టర్ వెంకీ, ఏంటిదంతా? ఎక్కడికి వెళ్తున్నారు? ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్తున్నాం సార్. నీ మీద కిడ్నాప్ కేసు ఉంది. ఇప్పుడు నువ్వు బయట ఉన్నది కూడా జస్ట్ కండిషనల్ బెయిల్ మీద మాత్రమే. నీ మీద ఉన్న కేసు కోర్టులో కొట్టేసేంత వరకు నువ్వు ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. అయ్యో ఎస్ఐ గారు, అలా అనకండయ్యా. మా వాడు ఎక్కడికి వెళ్ళడయ్యా. నాది పూచి. ఎక్కడుండేది ఏంటి మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉంటామయ్యా. మమ్మల్ని కాస్త వెళ్ళనివ్వండయ్యా. అమ్మా, మీరు బతిమలాడినా బాధపడినా నిందితుడు మాత్రం ఊరు దాటి వెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవు. ఎట్టి పరిస్థితుల్లో మీ అబ్బాయి ఇక్కడే ఉండాలి. కేసు విషయం తేలేంత వరకు తప్పదమ్మా. కాదు కూడదని చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే బెయిల్ రద్దయ్యి వెళ్ళి జైల్లో కూర్చుంటాడు.
చూడు వెంకీ, మా కానిస్టేబుల్ నిన్ను కనిపెడుతూనే ఉంటాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండు. ఆ, అమ్మా ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దామంటే ఏం చేస్తాం వెంకీ? మన రాత అలా ఉంది. కర్మ. మనుషుల్ని పిలిపించి సామాన్ లోపల పెట్టించరా. ఏంటి పోలీసుల సడన్ ఎంట్రీ? ఇలా వెళ్లే విషయం నాకే తెలీదే. వీళ్ళకిలా తెలిసిందే. ఎస్ఐ గారు, మీరు చేసిన మేలుకి చాలా థ్యాంక్స్ అండి. అడిగిన వెంటనే మా మాటని గౌరవించి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయకుండా ఆపారు. సార్, దయచేసి ఈ విషయాన్ని అఖిలేండేశ్వరి గారికి మాత్రం తెలియనివ్వకండి. మ్యాటర్ మినిస్టర్ గారి వరకు వెళ్తే నా ఉద్యోగానికే ప్రాబ్లం అవుతుంది. మీరేమీ ఇబ్బంది పడకండి. ఈ విషయం మూడో కంటికి కూడా తెలియనివ్వను. థ్యాంక్ యూ సార్. ఉంటానండి. వెంకీ, నువ్వేంటయ్యా ఇక్కడ? ఛా, తమరి నేను అడగాల్సిన ప్రశ్న తమరు నన్ను అడుగుతున్నారేంటండి? అదేంటయ్యా, నేను ఇలా ఊరికే ఊళ్ళోకి రాకూడదా ఏంటి? ఊరికే వస్తే పర్వాలేదు గురుగారు. కాకపోతే మమ్మల్ని ఊరెళ్లకుండా చేయడానికి ఇలా వస్తేనే డౌట్లు వస్తున్నాయి. ఏంటి అంటే, బుద్ధిమంతుడివి కదా, మంచోడివి కదా, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తావయ్యా? ఇదంతా కాదులే గాని, నా మనసులో ఉన్న నిజం ఏంటో నీకు చెప్పనా? హ్మ్, నిన్ను చూస్తుంటే మా సొంత మనిషిలా అనిపిస్తావయ్యా. నువ్వు ఎప్పటికీ ఈ ఊర్లోనే ఉండాలయ్యా. నువ్వు ఊరు వదిలి వెళ్తానంటే నా మనసుకెంతో బాధగా అనిపించింది. అంతేకాదయ్యా వెంకీ, నువ్వు కూడా ఇక్కడుంటే కథ మామూలుగా ఉండదయ్యా. కానీ నువ్వు ఊరు విడిచి వెళ్ళిపోతానంటే నా మనసంతా కదిలిపోయింది. అందుకే లంచం నేరవైనా చేసింది మంచిది అని చేస్తున్నానయ్యా. నువ్వు గాని మా ఫ్యాక్టరీలో ఉన్నావంటే కార్మికులందరికీ అండగా ఉంటావు. మా కంపెనీని 10 కాలాల పాటు కాపాడతావయ్యా. మరీ ముఖ్యంగా నా కూతురు, నా మనవరాలు చేసే ఆగడాలకి సరిగ్గా బుద్ధి చెప్పగల వీరుడివి, ధీరుడివి నువ్వేనయ్యా.